బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిరి వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలో ధరలు భారీగా క్షీణించాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిరి ధర 1,40,130కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,28,450గా కొనసాగుతుంది. ఇక కేజీ సిల్వర్ రేటు 10,000 తగ్గి 2,30,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాన్ని బట్టి స్వల్ప మార్పులుండే అవకాశం ఉంది. పసిరి వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్, విజయవాడలో ధరలు భారీగా క్షీణించాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిరి ధర 1,40,130కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,28,450 కొనసాగుతుంది. ఇక కేజీ సిల్వర్ రేటు 10,000 రూపాయలు తగ్గి 2,30,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి స్వల్ప మార్పులుండే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయనైన తుంగభద్ర ప్రాజెక్టు కొత్తగేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల వ్యయంతో మొత్తంగా 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 1,00,000 ఎకరాలకు, తెలంగాణలో 1,000 ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోని తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయనైన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల వ్యయంతో మొత్తంగా 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 1,00,000 ఎకరాలకు, తెలంగాణలో 1,000 ఎకరాలకు ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్లోని తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఓటర్లకు అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. రాబోయే ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను మరింత పక్కాగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం సర్వే చేపట్టింది. నేటి నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సరిచూసుకోవాలని, కొత్తగా పేరు నమోదు చేసుకునే వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటర్ మూడవ తెలంగాణలో ఓటర్లకు అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. రాబోయే ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను మరింత పక్కాగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం సర్వే చేపట్టనుంది. నేటి నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సరిచూసుకోవాలని, కొత్తగా పేరు నమోదు చేసుకోవాలని వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. పాప మిస్ అయ్యి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఈ కేసులో ఎలాంటి క్లూ లభించకపోవడం పెద్ద మిస్టరీగా మారింది. అసలు జ్ఞానేశ్వరికి ఏమైంది? క్షేమంగానే ఉందా, లేక ఎవరైనా అపహరించారా అనే కోణంలో తుని రూరల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు కూతురు దోమరం అవడంతో బెంగ పెట్టుకున్న తల్లి భవానీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కాగా గత కొన్ని రోజులుగా స్థానిక పరిసర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ సిబ్బంది ఎలాంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో తమ గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే పెంపుడు కుక్క ఎలా చనిపోయింది అనే దానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు రాకపోవడం దర్యాప్తు ఆలస్యానికి ఒక కారణంగా మారుతుంది. ప్రస్తుతం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కిడ్నాప్ కోణంలోనే కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాగా ఈ మిస్సింగ్ కేసుపై ఇటీవలే రాష్ట్ర హైకోర్టు కూడా స్పందించింది. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ సమర్పించాలని కూటమి ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
2.5 చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. పాపం మిస్ 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కూడా కేసులో ఎలాంటి క్లూ లభించకపోవడం పెద్ద మిస్టరీగా మారింది. అసలు జ్ఞానేశ్వరికి ఏమైంది? క్షేమంగానే ఉందా లేక ఎవరైనా అపహరించారా అనే కోణంలో తుని రూరల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు కూతురు దూరం అవడంతో బెంగపెట్టుకున్న తల్లి భవానీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కాగా గత కొన్ని రోజులుగా స్థానిక పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అటవీ శాఖ సిబ్బంది అలాంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో తమ గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే పెంపుడు కుక్క ఎలా చనిపోయిందనే దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు రాకపోవడం దర్యాప్తు ఆలస్యానికి ఒక కారణంగా మారుతుంది. ప్రస్తుతం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కిడ్నాప్ కోణంలోనే కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాగా ఈ మిస్సింగ్ కేసుపై ఇటీవలే రాష్ట్ర హైకోర్టు కూడా స్పందించింది. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై పూర్తి స్థాయి సమగ్ర నివేదిక సమర్పించాలని కూటమి ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో రాగల కొన్ని గంటల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. అయితే వర్షంతో పాటు పలు చోట్ల తీవ్రమైన పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు, రైతులు, గొర్రె కాపరులు చెట్ల కింద ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు జోరుగా కొనసాగనుంది. ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 60 మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాగల కొన్ని గంటల పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేస్తుంది. అలాగే
కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. పలు చోట్ల తీవ్రమైన పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు, రైతులు, గొర్రె కాపరులు చెట్ల కింద ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో కూడా వర్షాల జోరు కొనసాగుతుంది. ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రంలో మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తొలగించడంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే ప్రవీణ్ కుమార్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని భద్రతా సిబ్బందిని తొలగిస్తున్నారని ఓయూజేసీ నాయకుడు రుద్రవరం సునీల్ ఆరోపించారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫోక్సో కేసులు పెరుగుతున్నాయని ప్రవీణ్ సార్ మాట్లాడినందుకు చేస్తుర్రా, నిరుద్యోగత పెరుగుతుందని మాట్లాడినందుకు చేస్తుర్రా, రైతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినందుకు చేస్తుర్రా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల గురించి మాట్లాడుతుర్రని చేస్తుర్రా, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, నోటిఫికేషన్ లేవు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని మాట్లాడుతున్నందుకు మీరు చేస్తుర్రా, మీరు దోసుకొని తింటుర్రు అని మాట్లాడుతున్నందుకు ప్రవీణ్ సార్కు భద్రత తీసేస్తుర్రా. ప్రవీణ్ సార్కు గతంలోనే బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆయన 25 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసిండు, 10 సంవత్సరాలు గురుకులాల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసిండు, 4 కోట్ల మంది ప్రజల తరఫున ఆయన కొట్లాడిండు. దానికి ఆయనకు భద్రత తీసేస్తురా. ఎందుకని భద్రత తీసేస్తారు? మీరు చేస్తున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్న భద్రత తీసేస్తురా. ఎందుకు తీస్తారు? ఆయన ఒక పోలీసు, నువ్వు ఒక దొంగవి, ఓటుకు కేసు దొంగవి నువ్వు. అందుకని అవకాశం ఉన్నది, దాన్ని ఇమ్మీడియట్గా విరమించుకొని ఆయన యొక్క భద్రతను ఇంకా పెంచాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దాదాపు 26 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో నిస్వార్థంగా పనిచేసిన చరిత్ర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. తాను ఏదైతే రాష్ట్రపతి నుంచి ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మెరిటోరియస్ సర్వీస్ కింద రాష్ట్రపతి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. తానుకు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భవిష్యత్తులో బతుకున్నంత వరకు కూడా ఆ యొక్క బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని, అదేవిధంగా 2+2 గన్మెన్ భద్రతను తీసుకునే అవకాశం ఉంది కనుక ఆ భద్రతను తీసుకునే తన యొక్క హక్కు కాబట్టి ఆ హక్కును కాదరాసినటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ ప్రజల పక్షాన, అదేవిధంగా GO17 పక్షాన, అదేవిధంగా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన, అదేవిధంగా రైతుల పక్షాన ఏదైతే గతంలో జరిగినటువంటి బండి సంజయ్ కొడుకు విషయంలో కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఇద్దరు కలిసి కుట్ర పంతురని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మావోయిస్టులు ఈ దేశంలో అంతరించిపోతారని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రతను కుదిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రత కాదు, మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పాటు ఈ రాష్ట్రంలో ఎంతమందికి మరి భద్రతను కుదిస్తూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుల రాజకీయాలు మానుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ హేతో పలికారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజా మద్దతును తట్టుకోలేకనే వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఒక కులానికి పరిమితం చేయాలని చూడటం వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. పార్టీ లేదు, ఇప్పుడు కూడా నేను సయ్యి అంటే సయ్యి అంటాడు, కానీ ఎందుకు ఉపయోగం ఉండదు. ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డు. గత ఎలక్షన్లో కోరిమిల్లో తన సమీప అభ్యర్థి మీద నీకన్నా నాకు ఎక్కువ ఓట్లు రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. కానీ ఏం జరగలేదు. ఆయన ఓడిపోయాడు. అక్కడ ఆయన మండపేటలో ఓడిపోయాడు, రామచంద్రపూర్లో ఓడిపోయాడు. నిన్న పంతో నానాజీ గారి మీద సవాలు విసురుతున్నాడు. ఈసారి కాకినాడ రూరల్కి వస్తాడు, అక్కడ కూడా ఓడిపోతాడు. ఆయనకి ఓటమి తప్ప ఏమి ఉండదు. ఆయనకి విజయాన్ని చూడలేడు. ఎందుకంటే కాపు కులం పేరుతో ఆయన రాజకీయం చేద్దాం అనుకున్నాడు. కాపు యువత ఇప్పుడు తెలుగుగా అన్నారు. ఒక కాపు నాయకుడు వెంట తిరుగుతులేదు. అన్ని జాతులను, అన్ని మతాలని సమానంగా చూసే గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంట ఉందామని కాపు యువతతో పాటు అన్ని యువతలు, అన్ని జాతుల యువత కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ ఇక్కడ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాయి. రాజకీయం చేద్దామని ఉన్నాడు.
ఆయన గత 30 సంవత్సరాలుగా రాజకీయం చేశాడు. కాపు జాతికి ఏం చేశాడు నేను ఈ సభావేది ద్వారా మీ మీడియా ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన జాతికి చేసింది ఏం లేదు. జాతిని అడ్డు పెట్టుకుని ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, కానీ మంత్రితో అవుదాం అనుకున్నాడు, కానీ అవ్వలేకపోయాడు. అలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే మాలాంటి యువతకి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలో తెలియట్లేదు. ఒక కులంతో మనం రాజకీయం చేయలేం, ఒక మతంతో రాజకీయం చేయలేం. కానీ వైసీపీ పార్టీ వారు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలను మత రాజకీయాలను బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇది యువత మీడియా వారు అందరూ కూడా గమనించి ఈ సంస్కృతిని మన రాష్ట్రం నుంచి వైదొలపాలి. అందుకోసమే కేవలం గత 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి అత్యధికంగా దగ్గర 164 సీట్లు ఎందుకు ఇచ్చారంటే ఆ వైసీపీ ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఏ కులానికి ఆ కులం రాజకీయ నాయకులతో ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే ఆ కులం రాజకీయ నాయకులతో తిట్టించడం వల్ల ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందని ఈ రాష్ట్రంలో ఉన్న యువత చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓన్లీ కులం చుట్టూ తిరిగిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అలాగే కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెడితే, అభివృద్ధి మీద రాష్ట్ర భవిష్యత్తు మీద దృష్టి పెడితే పొలగొడవలు సృష్టించి ఆ భవిష్యత్తుని విచ్ఛిన్నం చేసే పల్నాడు జిల్లా విజయపురి సౌత్లో నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జలజీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు త్రాగునీరు అందించే కీలక ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో ప్రమాదం సంభవించింది. వంగర మండలం కొట్టిస గ్రామంలో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షానికి ఒక షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మత్స్యకారులు గాయపడ్డారు. మడ్డువలస రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లిన వారు వర్షం రావడంతో ఆశ్రయం కోసం షెడ్లోకి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. బాధితులను ఆసుపత్రికి తరలించారు. We built an update. Stay tuned.